తన ఎదుగుదలను చూసి రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఎదుగుదలను చూసి రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య అన్నారు. బుధవారం ఆయన యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను గతంలో రాజాపేట మండల పరిధిలో నరసింహులు అనే వ్యక్తి వద్ద ఎకరా భూమిని నిబంధనల ప్రకారమే కొనుగోలు చేసి వ్యాపార రీత్యా ప్రభాకర్ అనే వ్యక్తికి అమ్మినానని తెలిపారు. కానీ దురుద్దేశపూర్వకంగా దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదని, వ్యాపార రీత్యా చట్ట ప్రకారం తాను కొనుగోలు చేసిన భూమిని మాత్రమే ఇతరులకు అమ్మానని అన్నారు. తాను ఎకరం కొనుగోలు చేసి దానిని మాత్రమే మరొక వ్యక్తికి నిబంధనల ప్రకారమే అమ్మానని అన్నారు. కానీ కర్రె వెంకటయ్య ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చర్చకైనా న్యాయపరంగా అయినా తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఇందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆకుల నరసింహులు మాట్లాడుతూ తాము నిబంధనల ప్రకారమే సత్తమ్మ అనే వ్యక్తి వద్ద 2 ఎకరాలు కొనుగోలు చేశానని, అందులో 1 ఎకరం మల్లాపురం గ్రామానికి చెందిన ఎర్ర ఐలయ్యకు అమ్మానని చెప్పారు. ఇందులో నిబంధనలు ఉల్లంఘించలేదని, చట్ట ప్రకారమే వ్యవహరించామని అన్నారు. ఎవరి భూమిని తాము కబ్జా చేయలేదని అన్నారు. అనంతరం పిట్టల ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎర్ర ఐలయ్య వద్ద నుండి ఎకరం భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. కానీ తనను గ్రామంలో కొందరు వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తాను ఈ అంశంపై న్యాయపరంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అదేవిధంగా రఘునాథపురం గ్రామానికి చెందిన సత్యమ్మ అనే మహిళ మాట్లాడుతూ తన భర్త వద్ద నుండి మొత్తం 3 ఎకరాల భూమిని తనకు వచ్చిందని, దానిని చట్ట ప్రకారమే ఇతరులకు అమ్మానని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు తనను బెదిరింపులకు గురి చేస్తూ తన భూమిని తిరిగి వారు అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్యతో పాటు ఆకుల నరసింహులు, పిట్టల ప్రభాకర్, సత్యమ్మ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదమ్మా అన్నాడు. ఎవరైనా వచ్చినారు బిడ్డ అంటే మాట్లాడదామంటే వసతి అయితే దానికి నోట్లకి వెళ్ళి ఇక్కడికి ఊజినా కొద్దిగా నిద్ర పడుతుంది. ఇక ఈ పక్క వాళ్ళు వీళ్ళు కొట్టిరట్టే బయటాడ అని అనబట్టారు. ఎవరి మాటలు ఎందుకు పట్టుకోవాలి, నాకైతే చెప్తలేడా అని చపడైపోకుండా తీసుకుపోయినా. దాకా తీసుకుపోయినాక ఎచ్చలు తీశారు. లోపల కార్యం పలిగింది, దెబ్బ పలిగింది. బతకడు అమ్మ 2 రోజులు బతకడు అని చెప్పిండు డాక్టర్. అన్నట్టు 2 రోజులు బతికిండు, చచ్చిపోయాడు. నా చిన్న కొడుకు చచ్చిపోయినా నేను ఏడ్చుకుంటుంటే నాకు పట చేయని పద్మమ్మ ఏమార్ ఆఫీస్ పోయింది. మీరు 1 ఎకరం భూమి కొనుక్కొని మిగతా ఎక్స్టెంట్ ఉన్న 27 గుంటలు కూడా మీరే కబ్జా చేసిరని ఆరోపిస్తున్నారు. ఆరోపించడం కాదు, నిరూపించాలి. ఆరోపించడం కాదు, నిరూపించాలి. లేదంటే చెప్పు, ఈ రోజు పోదాం. నేను ఆక్రమించుకున్నా, లేకపోతే నువ్వు దమ్ము ధైర్యం ఉన్నావు అయితే రేపు సర్వేరు పెడతావా, ఎవరు పెడతావో పోయి చూపించు. నేను 3 ఎకరాలు పెట్టుకున్నా, ఎకరం పెట్టుకున్నా, నేను కబ్జా తెరవే పోలేను, కబ్జా కాడికే పోలేను. నేను ఎట్లా కబ్జా పెట్టుకున్నట్టు అవుతుంది? నేను కొనుక్కున్నది ఎకరమే ముచ్చట చెప్తున్నాను. నేనేమన్నా 12 ఎకరాలు కొనుక్కోలే అని చెప్తున్నాను. 1 ఎకరం కొనుక్కున్నా, నా ఎకరానికి అమ్ముకున్నా. నేను ఎకరం పిట్టల ప్రభాకర్కి అమ్ముకోవడం జరిగింది. దీన్ని నాకే సంబంధం. నేను ఈ రోజు కొనుక్కోలేదు. నేను సెప్టెంబర్ కొనుక్కున్నా, నవంబర్ అమ్ముకున్నాను. నాకే సంబంధం భయ్. మీరు కావాలని రాజకీయ దురుద్దేశంతో అది అని చెప్తారు. నా దగ్గరకు వస్తే 20 గుంటలు ఇప్పిమని నన్ను అడిగిండు. లే ఈమె కుండ పట్టినట్టు 3 ఎకరాలు దాంట్లోకి వెళ్ళే నాకు 10 గుంటలు ఇప్పేమని అడిగి 20 గుంటలు ఇప్పేమని అడిగిండు. పద్మ వాళ్ళకి ఇప్పేయమంటుండే. సత్తమ దాంట్లోకి వెళ్ళి అర్ధ దగ్గర నాకు ఇప్పిస్తేనే లెక్క. కావాలని నాది బురద జల్లం జరిగింది. నేను దేనికైనా నువ్వు చెప్పు, ప్రమాణానికైనా సిద్ధమే. ఏ గుడికైనా ప్రమాణానికి సిద్ధం, దేనికైనా సిద్ధమే. నేను ప్రమాణం చేస్తే నువ్వు ప్రమాణం చేస్తావా? నేను ఎవరి ద్వారా అక్రమంగా కొనుక్కోలేదు. నేనే రైలే మల్లాపున్నది. నేను ఎవరి ద్వారా నేను 2006 నుంచి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. ఒకతను కొనుక్కుంటూ అమ్ముకుంటా. దీనికి కానీ నా ఎమ్మెల్యేకి కానీ ఏ రాజకీయ కానీ సంబంధం లేదు. కర్రెంకటే గారు నువ్వు ఆరోపించిన
ఆరోపించినటువంటి కార్యక్రమం నువ్వు ఆరోప నిరాధారానికి సాక్ష్యం ఇది ఒకటే. నేను కొనుక్కున్నది ఒకటే ఎకరం భూమి. నేను కొనుక్కొని పిట్టల ప్రభాకర్కి అమ్ముకున్నా. కానీ ఈ నీచమైన మీడియా మిత్రులకు నమస్కారము. నేను భూమి అమ్ముతా అంటే నేను ఒకసారి నా పేరు ఆకుల నరసింహరావు. భూమి అమ్ముతా అంటే గౌరవ్ వినయ్ నేను ఒక రోజు పోయి చూసి వచ్చినాము. ఇట్లా భూమి అమ్ముతా అంటుంది, మరి ఏం సంగతి అని చెప్పి కూడా పక్కన వాళ్ళు నడుపుకున్నాము. ఆ మిరాల సత్తమ్మదే ఆ భూమి, అక్కడ వాటా, ఇది క్లియరే. ఎవరి పౌతి వాళ్ళు చేసుకుని 2 భార్యలు అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా వాళ్ళని అడిగినాం, వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. వాళ్ళ బాబును కూడా అడిగినా, మరి ఏం సంగతి మీరు కొంటారా, మరి మేము కొనుక్కోవాలా అని అడిగితే, లేదన్నా మాకు అంత డబ్బులు వెళ్ళాయి కొనుక్కోర్రి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఏం చేసినామంటే లీగల్గా డాక్యుమెంటేషన్ చూసుకున్నాక 3 ఎకరాలు మాత్రమే ఈమె క్లియర్ ఉన్నది, 3 ఎకరాలు మేము తీసుకుందాం అని చెప్పి గౌరవ్ వినయ్ నేను ఇద్దరం పార్ట్నర్స్ తీసుకున్నాం. ఆయనకి ఎకరం చేయించిన, నేను 2 acres తీసుకున్నాక 1 year ఆగినాము. 1 year ఆగిన తర్వాత అంత లీగల్గానే ఉంది. అన్నకి ఏం చేసిన, 1 ఎకరం భూమి సేల్డ్ చేసేసిన ఎర్రాయిలాన తీసుకొని వచ్చి, ఈ భూమి వేరే వాళ్ళకి అమ్మకూడదు, ఎలాగైనా మీరే తక్కువకో ఎక్కువకో మీరే తీసుకోవాలని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నది. నేను ఆల్రెడీ అమ్ముకున్న భూమిని రిటర్న్ నేను ఎలా చేయను అని చెప్పేసి ఆమె పెద్ద మనుషులకి ఇట్లా మాట్లాడిచ్చిన తర్వాత ఈమె చెప్పిన విధానంగా డాక్యుమెంట్స్ ఇట్లా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కావాల్సుకొని ఈమె భార్య కాదు అని చెప్పి పద్మకుమారుడు, ఈమె అసలు మా పెద్దమ్మనే కాదు, ఆమె ఎక్కడ ఆమెను అని చెప్పేసి కోర్టు ద్వారా ఒక లెటర్ తీసుకొని వచ్చినాడు. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సత్తమ్మని చాలా విధాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ, ఆ భూమి నీకు అసలు రానే రాదు, ఆ భూమికి నువ్వు ఎవరు అని చెప్పి వాళ్ళ అన్నయ్యకు ఫుల్ తాగిపిచ్చి వీళ్ళ మీదకి ఉషగొల్పి ఆమెను చంపనీకి ట్రై చేసినాడు. చాలా విధాలుగా ఆమెను హింసిస్తే ఆమె ఎన్నోసార్లు పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇట్లా జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఇల్లు ధ్వంసం చేసినాడు, నన్ను కొట్టినాడు, నా కోడల్ని ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నా ప్రాణం పోయేంత వరకైనా కొట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరికీ నా దయతలిసి నాకు న్యాయం చేయగలరని ఈ మీడియా పక్షాన నేను కోరుకుంటూ, ఈ ల్యాండ్ గురించి ఎంత దూరమైనా కొట్లాడడానికి నేను రెడీ ఉన్నా. లీగల్ గా పేపర్ పరంగా జెన్యూన్ గా ఉంది. రూపాయి బంగారం కుదబెట్టి మరి అప్పులు తెచ్చి కొనుక్కున్న ఈ భూమి నా సొంత గ్రామానికి అందుబాటులో ఉందని నేను కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని గ్రహించిన పల్లె సంతోష్ వీడు అమాయకుడు, వీడు ఏమి చెయ్యడన్న ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేస్తుండు. దయతలిచి మీడియా